వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో తహసీల్దార్ రాము. కాల్మలపై అక్రమ నిర్మాణాలను తొలగించిన మున్సిపల్ కార్మికులు. నిమజ్జనంతో ముగిసిన పార్థివలింగ పూజ. వార్తలను వివరాలు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. Making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violation. ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ గ్రంథాలయాలు సందర్శించడం ద్వారా విజ్ఞానం, మేధాశక్తి విలువలు పెంపొందుతాయని తహసీల్దార్ రాము తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో భాగంగా గురువారం పొంగనూరులోని గ్రంథాలయంలో అధికారి తులసి నాయక్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. తహసీల్దార్ రాముతో పాటు ఎంపీడీఓ అప్పాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. గ్రంథ పఠనాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లను అవసరానికి మించి ఉపయోగిస్తున్నారన్నారు. వాటికి దూరంగా ఉంటూ పుస్తకాలపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ఉర్దూ లైబ్రరీ అధికారి నసీబ్ జాన్, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటపతి తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా ఒక డ్రీమ్ అనేది అచీవ్ అంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఇది కావాలి, ఏం కావాలి అనేది మీరు అనుకున్నాను. గొప్ప ఉదాహరణకి నువ్వేం కావాలనుకున్నావమ్మా? పోలీస్ కావాలనుకున్నాను, ఇంకా డాక్టర్ కావాలనుకుంటారు, కలెక్టర్ కావాలనుకుంటారు. ఇట్లా పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద కోరికలు మీరందరూ కూడా కోరుకుని ఉంటారు. పెద్ద గొప్ప ఆశయాలు కలిగి ఉంటారు. ఈ గొప్ప ఆశయాలు కలిగి ఉండాలంటే ఫస్ట్ గొప్ప క్యారెక్టర్ కలిగి ఉండాలి. గొప్ప క్యారెక్టర్ కలిగి ఉండాలంటే దీంట్లో గొప్ప క్యారెక్టర్ కలిగి ఉండడానికి కావాల్సిన ప్రాథమికం వచ్చేసి గ్రంథాలయాలు మీకు దొరుకుతుంది. మీరు సెల్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ దొరకాలంటే మీకు సెల్ ఫోన్లో దొరుకుతుంది, అదే విధంగా లేదు. కానీ గ్రంథాలయాల్లో దొరికే ఇన్ఫర్మేషన్ మీకు మైండ్లో ఎక్కడుతుంది. మీరు సెల్ ఫోన్లో చూసే ఇన్ఫర్మేషన్ ఊరికి తాత్కాలికంగా మీకు అనిపిస్తుంది, అది మైండ్లోకి ఎక్కదు. అంటే అది లైఫ్ లాంగ్ మీ అందరూ కూడా మెదడులో ఉంటుంది. కాబట్టి గ్రంథాలయాలని ఒక విశిష్ట అది గొప్పది. కాబట్టి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా సెల్ ఫోన్ అనేది మానేసి బుక్ రీడింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. 100% ఇప్పుడు ఉంది జనరేషన్ అంతా కూడా సెల్ ఫోన్లే చూస్తున్నారు, సెల్ ఫోన్లోనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, మీరు నెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. దాంట్లో మీకు మైండ్లో క్లిక్ ఆ నిమిషం మీకు తెలిసి ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఆ నిమిషం మీకు అర్థమైపోతుంది ఇది అని. కానీ అది మీకు గుర్తుంది, జీవితాంతం గుర్తుండదు. మీకు జీవితాంతం గుర్తున్నారంటే ఆ బై హార్ట్ మాత్రమే మీ అందరూ కూడా మెదడులో ఎక్కదు. మెదడులో ఒక వన్స్ మెదడులో కాన్సన్ట్రేట్ అయిపోయిందంటే అది మీకు లైఫ్ టైం ఉంటుంది. ఈ గొప్ప క్యారెక్టర్ని మనం గొప్ప ఆశయాన్ని మనం సాధించాలంటే మీకు కావాల్సింది గొప్ప క్యారెక్టర్ కావాలి. గొప్ప క్యారెక్టర్ కావాల్సింది ప్రాథమికం మీకు బుక్ రీడింగ్ అనేది ప్రాథమికం. అది మీకు గ్రంథాలయాలు దొరకదు. అందరూ కూడా ఈ గ్రంథాలయ విశిష్టత గురించి తెలుసుకోవాలని అందరూ కూడా. గ్రంథాలయం, లైబ్రరీ, ఇవి కాక ఇంకొక పేరు ఉంది రీడింగ్ రూమ్.
అనేది. ఇప్పుడు గ్రంథాలయాలు పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవన్నీ ఆన్లైన్లో గూగుల్లో వీటిలో చూసుకొని ప్రిపేర్ అవుతున్నారు. ఇంతకుముందు మేము ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిదీ గ్రంథాలయం మీద ఆధారపడి ఇక్కడి నుంచే పుస్తకాలు తీసుకొని మేము నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళం. కాలక్రమంలో గ్రంథాలయం అనేది చాలా వరకు ఉనికి కోల్పోయింది. ఈ ఒకప్పుడు దీని ప్రాముఖ్యత ఏమంటే రీడింగ్ రూమ్ అనేది మదనపల్లిలో ఒక వీధికి రీడింగ్ రూమ్ స్ట్రీట్ అనేది పెట్టారంటే దీని ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అవకాశం అందరికీ నమస్కారం. గత 14వ తేదీ నుంచి ఈరోజు 20 6 రోజులుగా గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమయ్యా అంటే వీటి లైబ్రరీ యొక్క ఉద్దేశం తెలుసుకొని ఇది 58వ గ్రంథాలయ వారోత్సవం ఇది. అంటే గత 58 సంవత్సరాలు జరుగుతున్నాయి. మనిషి యొక్క మనుగడకి మనిషి యొక్క వ్యక్తిత్వానికి మూలం అతనికి ఉన్నటువంటి జ్ఞానం. అది ఎక్కడ లభిస్తుందంటే లైబ్రరీలోనే. దాని యొక్క ఉద్దేశం తెలుసు కాబట్టి 58 సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తాను. ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో ఇందాక సార్ చెప్పినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ లభించేది ఏకైక స్థానం ఉండేది లైబ్రరీలోనే. కాబట్టి అందరూ లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్లులు వచ్చిన తర్వాత అందరూ సెల్లులకి అంకితం అవడం, దాంట్లో అవసరమైనవి అనవసరమైనవి అసలు వ్యక్తిత్వానికి ఉపయోగం లేనివే చూస్తున్నారు తప్ప వారి వ్యక్తిత్వం మలుచుకోవడానికి అవసరమైన ఉంటాయి సెల్లో, కానీ ఎవరు చూడటం లేదు. కాబట్టి ఇప్పుడు లైబ్రరీకి వచ్చి లైబ్రరీ వారసులు పాల్గొని లైబ్రరీ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడే ఉంది. ముఖ్యంగా గతంలో కంటే కూడా ఇప్పుడు పెరిగింది. జ్ఞానానికి మాత్రం ఒక సంపూర్ణమైన సజీవం గల మనిషి కంటే ఆయన పక్కన పెడితే మిగతా ప్రపంచంలో అంత విలువైనది ఏది అంటే ఒక పుస్తకం మాత్రమే. ఎందుకంటే పుస్తకం నాశనం లేనిది, ఎల్లకాలము ఉండేది. అందుకోసమే మొట్టమొదట మనం గ్రంథాలు ఎందుకు అవసరం వచ్చింది అని ఒకసారి భగవంతుడు తెలుసుకున్నాడు. ఆయన అంశంగానే వేదవ్యాస మహర్షి జన్మించాడు. వారు వేదాలను పరిష్కరించారు, అష్టాదశ పురాణాలు రాశారు. అనేక గ్రంథాలకు మూలం ఆది పురుషులు వేదవ్యాసులు. తర్వాత ఆది కావ్యాన్ని రచించిన మహనీయులు వాల్మీకి మహర్షి గారు. తదుపరి అనేక మంది గ్రంథాలు రచించారు. ఇక్కడ అందరి కవుల కంటే మొట్టమొదట ప్రథమ స్థానం ఉండేది కాళిదాసు. వారి తర్వాతనే అనేక మంది ఆలోచన వచ్చారు. ఇవన్నీ కూడా ఎంతో మంది మహనీయులు, యోధులు, బృహత్పతి సమానమైన వారు, విద్యావంతులు, సరస్వతి స్వరూపులైన వారు తన అనుభవాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఆర్జించిన అనుభవాన్ని గ్రంథాల రూపంలో నిక్షిప్తం చేశారు. వారి యొక్క ఆలోచనలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు. శైవ క్షేత్రాల్లో కార్తీక మాస పూజలు ముగిశాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ఆవరణంలో దీపాలు వెలిగించి పరమేశ్వరుని దర్శించుకున్నారు. పొగనూరు పట్టణంలోని పురాతన శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ భోగనంజుండేశ్వర స్వామి, పంచముఖ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక అలంకారాలు అర్చకులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత భక్తులు పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. Oh,
టొమాటో దిగుబడి తగ్గడంతో ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు రైతులకు ఊరటనిస్తున్నాయి. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు గురువారం 44.10 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. నాణ్యత కలిగిన కాయలు 10 కిలోల బాక్స్ 434 రూపాయల ధర పలికింది. రెండవ రకం 347, మూడవ రకం 260 రూపాయలు పలికింది. పలమనేరులో గరిష్ట ధర 450, కనిష్ట ధర 400. వీకోటలో గరిష్ట ధర 420, కనిష్ట ధర 350 రూపాయల వరకు మార్కెట్లలో పంటను రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. కాలువలపై నిర్మాణాలు చేపట్టడంతో పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బందిగా ఉందని, తమ గృహాల వద్ద తామే వాటిని తొలగించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. పుంగనూరు పట్టణం కుమ్మరి వీధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మురుగునీరు కాలువల్లోనే నిల్వ ఉండిపోయాయి. పారిశుద్ధ్య కార్మికులు ఆ కాలువలను శుభ్రం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను పరిశీలించిన కమిషనర్ కాలువలపై ఉన్న నిర్మాణాలను తొలగించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్పకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాలువలపై ఉన్న నిర్మాణాలను యంత్రాల సహాయంతో తొలగించారు. ప్రజలు తమకు సహకరించాలని, కాలువలపై బండలు పరచడం, నిర్మాణాలు చేయడం వంటివి మానుకోవాలన్నారు. ఉన్న వాటిని కూడా తమకు తామే తొలగించాలని, లేని పక్షంలో తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని పుంగనూరు పార్టీ నేతలు కలిశారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెద్దమఠం బాబు, చౌడేపల్లి మండల అధ్యక్షులు మనోహర్, సోమల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విశ్వనాథ్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువలతో సన్మానించి స్థానిక సంస్థాగత ఎన్నికలపై చర్చించినట్లు వారు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. కల్పవృక్ష వాహనం ఐహిక ఫలప్రాప్తి. పాలకడలిని అమృతం కోసం మదించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలి దప్పుల్ని తొలగించి పూర్వ జన్మ స్మరణను ప్రసాదించి ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోప కిషోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళ దేవత అలివేలు మంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడీర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలివేలు మంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణ శక్తి. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి,
ఈవో అనిల్ కుమార్ సింగల్, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శీఘ్ర ఫలాన్నిచ్చే పార్థివలింగ పూజ కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా పొంగనూరు పట్టణం నగర వీధిలో గల సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించి రుద్ర పురుష సూక్తాల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని పార్థివలింగాలకు పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనెలతో అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరమేశ్వరుని స్మరణలతో పునీతులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం పార్థివ లింగాలను వేడుకగా ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. తర్వాత గంగాజలంలో నిమజ్జనం చేశారు. పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు కలుపుకున్న వారు పోయండి. లేదు కలుపుకునే వాళ్ళు కొద్దిగా లింగం పైన పసుపు వేసి పెట్టుకోండి, నీళ్లు పోయండి, సరిపోతుంది. పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు కలుపుకున్న వారు ఓకే. ఒకవేళ కలుపుకోలేదు అనుకునేది అంటే లింగం పైన పసుపు వేసి పెట్టుకోండి, మళ్ళీ నీళ్లు పోస్తారు. పంచామృతం పక్కన తీసి పెట్టుకునేది అంటే పెట్టుకోండి.
ఎందుకు మా టెంకాయలు కొట్ట నేను చెప్పలేదు కదా, నేను చెప్తే చేయండి మా, ఎందుకు ఊరికే ఇదిగా చేస్తున్నాను. నేనేం చెప్పిన ఫలోదకం అన్న అంతే, అంటే ఏదైనా పనులు తెచ్చి పెట్టింటే దాంతో అభిషేకం చేయండి అన్న, టెంకాయ కొట్టమని చెప్పలేదు కదా. పెట్టుకోండి. महादेवाय देमहे तन्नो रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो रुद्रे प्रचोदयात् सर्वं सुखमं विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्नानं समर्पयामि अतः भस्मोदक स्नानं हेलो धारयामि अतः गन्धोदक स्नानं समर्पयामि
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో తహసీల్దార్ రాము. కాల్మలపై అక్రమ నిర్మాణాలను తొలగించిన మున్సిపల్ కార్మికులు. నిమజ్జనంతో ముగిసిన పార్థివలింగ పూజ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకుశల్ నమస్కారం.